సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద మృతిపై ఉన్నటువంటి వివాదం మరోసారి తెరపైకొచ్చింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ నిన్న బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై క్రూరంగా దాడి చేసి హత్య చేశారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దిశ మృతి వెనుక శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రేపై ఉన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసును సెంట్రల్ సీబీఐకి బదిలీ చేయాలని కోరారు సతీష్ సాలియన్. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని చెబుతున్నారు దిశా తండ్రి. 2020లో జూన్ 8న దిశ మృతి చెందగా పోలీసులు ప్రమాదంగా నిర్ధారించారు. అపార్ట్మెంట్ నుంచి పడిపోవడంతోనే చనిపోయిందని తెలిపారు. అయితే ఘటన జరిగి దాదాపు 5 ఏళ్లవుతోంది. ఎత్తైన ప్రదేశం నుంచి పడితే దిశ ఒంటిపై గాయాలెందుకు లేవని ప్రశ్నిస్తున్నారు ఆమె తండ్రి. దిశను రేప్ చేసి చంపారని ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే కేసును పక్కదారి పట్టించి ముగించేశారని చెబుతున్నారు. పోలీసులు కనీసం ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసును ముగించారని ఆరోపిస్తున్నారు. దీంతో తన కుమార్తె మృతి కేసుపై విచారణ చేపట్టాలని నిన్న బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దిశా తండ్రి సతీష్ సాలియన్.